శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశయులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాము. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయము 14గా ఉన్నది. రాజపూజము 4, అవమానము 5గా ఉన్నది. ఈ యొక్క మహారాశి వారందరికీ కూడా పెద్ద గ్రహాల బలం బాగానే ఉందని చెప్పుకోవాలి. ఇది శని యొక్క రాశి. ఎల్నాటి శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. తాము పట్టిందల్లా కూడా బంగారమా అయినట్లుగానే ఉంటుంది. గృహములో కూడా మీ యొక్క ప్రాముఖ్యత, లాభదాయకమైన పనులు చేయటం వల్ల గౌరవాదులు, బహుమానాలు పొందుతారు. అప్రయత్న లాభము, సెక్యులేషన్ లాభిస్తుంది. కొన్ని వర్గాల వారికి గడిచిన 2 సంవత్సరాల కంటే కూడా ఈ యొక్క సంవత్సరము కొద్దిగా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గృహంలో వివాహాది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు. పుణ్యనది స్నానాలు కూడా చేస్తారు. నష్టద్రవ్య లాభాలు కూడా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి. పుణ్యనది స్నానఫల ప్రాప్తి. శత్రువులను కూడా మీకు పాదాక్రాంతులుగా మిత్రులై మారుతారు. వాహన సుఖం, అన్య స్త్రీ పరిచయం, ఆదాయంకు మించిన ఖర్చులు చేసే అవకాశం ఉంది. పాత గృహం లేదా స్థలాన్ని కొనగలుగుతారు. మీలో అణిగి ఉన్న శక్తి సామర్థ్యాలు వెళ్ళవుతాయి. ఒక్కోసారి శని ప్రభావం వల్ల అనవసర వాగ్వాదాలకు చేస్తారు. కావున వాగ్వాదాలకు దూరంగా ఉండండి, చాలా బాగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. సోదర వర్గీయులతో విరోధం, ఏ రకమైన సోదర వర్గీయులతో విరోధం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఏ రకమైన వృత్తుల్లో జీవించే వారికైనా బాగానే ఉందని చెప్పుకోవాలి. ఎవరికి తల వంచే పని అయితే లేదు, కానీ దైవంచే లొంగదీయుట మీకు స్థానబలం ఎక్కువగా ఉంటుంది. ఎవరు మిమ్మల్ని ఏమి చేయలేరు. ఆదాయం కూడా బాగానే ఉంటుంది. మీకంటే తక్కువ వారి వల్ల పనులు పూర్తి అవుతాయి. అధికారం బాగానే ఉంటుంది. ధర్మ కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగులకు ఈ సంవత్సరం యోగకాలంగానే ఉంటుంది. శ్రమకు తగ్గిన ఫలితాలను సంపాదించగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు, అధికారుల యొక్క అనుగ్రహం పొందగలుగుతారు. గతంలో ఉన్న కేసులన్నీ కూడా కొట్టివేస్తారు. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి రాజకీయ నాయకులకు గురుడు శస్త్రస్థితి ప్రభావం చూపును. ధనము ఖర్చు బాగా అవుతుంది. ప్రజల్లో కూడా అసంతృప్తి ఉన్నటువంటి అధిష్టానం దృష్టిలో మీ పేరు నిలబడ కష్టంగా ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసినా కూడా విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ పరంగా గుర్తింపు లభిస్తుంది. అధికారులతో సఖ్యంగా కూడా ఉండగలుగుతారు. ఈ సంవత్సరం కళాకారులకు కూడా బాగానే ఉంటుంది. టీవీ, సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వారిద్దరికి కూడా బాగానే ఉంటుంది. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటుంది. ఆశించినంత లాభాలు చేకూరుతాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టుతారు. తరచుగా ప్రయాణాలు చేసి వస్తుంది. విద్యార్థులకు ప్రారంభంలో జ్ఞాపక శక్తి బాగుండచే మంచి మార్కులతో
ఉత్తీర్ణత పొందుతారు. తదుపరి చదువులో ఆసక్తి లేక ఉంటుంది. కావున చెడు స్నేహత్వం దారికి పోకుండా శ్రద్ధగా ఉన్నట్లయితే విద్యార్థులందరికీ కూడా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యవసాయదారులకు 2 పంటలు బాగానే ఫలిస్తాయి. రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. ప్రభుత్వ సహాయం బాగానే లభిస్తుంది. ఈ సంవత్సరము స్త్రీలకు ప్రత్యేకించి చూసుకున్నట్లయితే స్త్రీలందరికీ కూడా యోగదాయకంగానే ఉంటుంది. గ్రహముల యొక్క అనుకూల సంచారం వల్ల కుటుంబంలో మీదే అధిష్టానంగా ఉంటుంది. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. మానసిక ఆందోళన తగ్గును. ఆరోగ్య భంగం, కొన్ని సందర్భాల్లో ఆరోగ్య భంగాన్ని అనుభవించాల్సిందే. అదేవిధంగా ఉద్యోగాలు చేయవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు వస్తాయి. వివాహం కాని స్త్రీలకు తప్పకుండా ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలకు సంతాన ప్రాప్తి బాగానే ఉంది. ఈ రాశి వారందరికీ కూడా ఈ యొక్క సంవత్సరము కొద్దిగా యోగకాలంగానే చెప్పుకోవచ్చు. పెద్ద గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నందు చేత జీవితంలో స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. ఈ రాశి వారికి నరఘోష అధికంగా ఉన్నందువల్ల తప్పకుండా ఈ రాశి వారందరూ కూడా శనివారము సోమవార నియమాలు పాటించండి. అదేవిధంగా ప్రతి మాసములో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున శివపరమాత్మకు అభిషేకం చేసుకుని ధరించండి. శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః.